అందుచేత నీళ్లు, రక్తము, ఆత్మ, ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 7. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, ఆత్మయు, నీళ్లు, రక్తం. నిన్ను గూర్చి, నన్ను గూర్చి పరలోక దర్బారులో ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. రంజితోఫిరెవడు? దేవుని సింహాసనం ఎక్కడానికి యోగ్యుడేనా? దేవుని ప్రక్కన ఒక యువరాజుగా కిరీటం ధరించి కూర్చోడానికి వీడు యోగ్యుడేనా? సాక్షులు ఉన్నారా? నీళ్ళు వస్తాయట. ఇతడు తన విధేయతను నా ద్వారా నిరూపించుకున్నాడు అని. తర్వాత రక్తం వస్తుందట. ఇతని పాపములు నా ద్వారా పరిహరించబడినవి అని. ఆత్మ మేఘం వస్తాడు. ఇతడిలో నేను నూతన జీవాన్ని సృష్టించి ఏ జన్యువులతో యేసు శరీరాన్ని తయారు చేశానో ఆ జన్యువులతో ఇతన్ని కొత్త జన్మ పొందేటట్లుగా నేను చేశాను, నూతన సృష్టిగా చేశాను అంటాడు. ఈ ముగ్గురు సాక్ష్యం రైట్ అయితే వీడు యువరాజు. రారా, కిరీటం పెట్టుకొని కూర్చో. యువరాజా వారు రండి, కూర్చోండి సింహాసనం మీద అంటాడు తండ్రి అయిన దేవుడు. మీరందరూ మీ పేర్లు చెప్పుకోండి, నో ఎక్సెప్షన్. మనందరిని కూర్చి పరలోక దర్బార్లో ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. నీళ్లు సాక్ష్యం ఇస్తాయి ఏమని? వీళ్ళు విధేయులుగా నిరూపించబడ్డారని. రక్తము సాక్ష్యం ఇస్తుంది, మన పాపాలు పరిహరించబడినవని. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు, నువ్వు నూతనంగా జన్మించావని. ఈ సాక్ష్యం ఎప్పుడైతే పరలోక దర్బారులో మన గురించి ఇవ్వబడిందో మన లోపలకు ఒక సాక్ష్యం వస్తుంది, నేను దేవుని బిడ్డను. దేవునికి స్తోత్రం కలుగును గాక.